నువ్వు ఆ స్వీట్ దింపు నాన్న ఎవరు ఊరికే జోక్ చేయదు. నాన్న ఇంట్లో వద్దు, నాన్న వచ్చేస్తారు. నేను ఇదంతా సీక్రెట్ గా కాదు, మీ నాన్న ముందే చేయాలనుకుంటున్నాను. అదే కదా హీరోయిజం. నిజంగానా నాన్న? ఎవరు? నీ పేరేంటి? జాన్ కుట్టి. మీ పేరేంటి అంకుల్? నా పేరు జయకృష్ణ. నేను తనకి తండ్రిని. దేవుడా. మీరు రోజు ఇక్కడికి వస్తారా? అది జాన్ నా కాలేజ్ మేట్. ఇప్పుడే దారిలో మీట్ చేసాం. కాసేపు మాట్లాడి వెళ్దాం అనుకున్నాం అంతే. ఇక్కడ చాలా బాగుంది. నువ్వు ఇట్రా. నాన్న మీరిద్దరూ ఏ కాలేజీలో కలిసి చదువుకున్నా? నువ్వు చెప్పే సమాధానమే తను కూడా చెప్పాలి. నీకు నా గురించి తెలుసా? ఇక మీద తన కలవకూడదు. అటువంటి ఉద్దేశం నీకుంటే నా సంగతి నీకు తెలియదు. రండక్క, రండి. బాలా, రే ఎక్కడున్నావు? సైరస్ క్లౌడ్. నేనది తెల్ల మబ్బు అనుకున్నాను. నిజానికి అది నల్ల మబ్బు బాలా. ఆఫీస్కి వచ్చావా? నువ్వు 24 గంటలు రీసెర్చ్ చేయొద్దు. మబ్బు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే కానీ టీ తాగుదాం పదా. టీ వద్దు బాలా. మరి ఈ టైంలో మందు తాగుతావా? కిందికి రా. నేను అనుకున్నదంతా తప్పైపోయింది. అరే నీకేమైంది? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను నా ఫ్లాట్లో లాక్ అయిపోయాను బాలా. ఫ్లాట్లోనా? ఏంటి నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఫోన్ బిందుకి ఇవ్వు. బిందు వెళ్ళిపోయింది. తను వెళ్ళనివ్వు, నువ్వు ఆఫీస్కి రా. ఎలా రాగలను? తను బయట తాళం వేసి వెళ్ళిపోయింది. నేను ఫ్లాట్ లోపల ఉన్నాను. తనకు నీ మీద అనుమానం వచ్చిట్టుంది, అందుకే డోర్ లాక్ చేసి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో నేను మోసపోయాను, బాగా మోసపోయాను. రవి, హలో రవి, ఇది నిజమేనా? కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో. చెప్పండి నాన్న, ఏంటి విశేషాలు? ఏంటమ్మా, నువ్వు మీ ఆయన కూతురుతో వస్తావని ఎదురున్నాను. నేను చెప్పాను కదా నాన్న, ముందు రవిబావ మీటింగ్ అయ్యాక తప్పకుండా వస్తాం. వస్తామని ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు. అయినా ఇప్పుడు మీరొచ్చారుగా, అది చాలు నాకు. నిజం చెప్పాలంటే బావ రాకపోయినా నాకు పర్లేదు. అక్కడే కూర్చొని ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయని చూస్తూ ఉండమనండి. భద్రా, తను తోడబుట్టింది కదా, కోపం రాకుండా ఎలా ఉంటుంది? అక్క, నేను ఒక విషయం చెప్తాను, నువ్వైతే కోపడకు. మీ ఆయన మీ ఆఫీస్లో ఒక మంచి జోకరు. నువ్వు నోరు మీరా. సారీ నాన్న, అక్క ఇప్పుడేగా దొరికింది. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెబుతాను ఇంకా? మా పొలిటీషియన్స్కి ఈ ఆఫీస్ విషయాలు ఎప్పుడప్పుడు లైవ్ వస్తాయి. భద్రన్ కోపం నాకు అర్థమవుతుంది నాన్న. వాడు నాకు ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాడు, కానీ నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయాను. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ నేను హ్యాపీ నాన్న. అయినా మీరు కనిపెట్టిన ఐటమ్ చాలా విచిత్రమైన ఐటమే. ఇలాంటి సందర్భాల్లో ఎంతో మంది భర్తలు చెప్పే యూజువల్ డైలాగే నేను ఇప్పుడు చెప్పబోయేది. తనకి ఇక్కడ ఏంట్రా లోటు?
ఇంటికి ఇల్లు, కారుకు కారు, డ్రెస్సుకు డ్రెస్సు, ఇంకా తన అర్ధరాత్రి లేచి తినాలనిపించినప్పుడు దోశ, ఆమ్లెట్. ఒరే, తనకే కొరత లేకుండా చూసుకున్నాను. రే నువ్వు కూల్గా ఉండు, దీనికి పరిష్కారం చూద్దాం. ఏం పరిష్కారం? చూడు, నువ్వు కెమెరాలో చూసిన వ్యక్తి నీకంటే చాలా కుర్రాడా? అయ్యి ఉండొచ్చు. అయ్యుండొచ్చు కాదు, కుర్రాడే. అవును. వయసు ఎంత ఉంటుంది? నాకంటే ఓ 10-15 ఏళ్ళు చిన్నోడై ఉండొచ్చు. మై గాడ్, అయితే యూత్. రే స్ట్రాంగ్ బాడీ, ఎర్రగా బుర్రగా. అయితే రవి. ఏమంటున్నావురా? ఇదే నువ్వు చెప్పే పరిష్కారం? అది నేను అయ్యో తప్పుగా చెప్పానా? 2 నీలకాయలు కొట్టు. ఇలా నడిచి ఎన్ని రోజులైంది? మీరు ఇక్కడికి వస్తేనే కదా. ఎప్పుడొచ్చారక్క? ఇప్పుడే వచ్చాను. ఆశ్చర్యంగా ఉందా? అవును, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండమ్మా అయ్యో ప్లీజ్. లేదు, అవునక్క. అవునమ్మా, మీ ఆయన రేపే కదా వస్తాడు. అమ్మా, అది నేను రవిబాబుతో చెప్పకుండా వచ్చాను కదా, అందుకే నేను కాస్త ఆలోచిస్తున్నాను. ఇంకా డ్రెస్ కూడా తీసుకురాలేదు. పాపను పికప్ చేయాలి. పాప నేను పిక్ చేసుకుంటాను. అభి, డ్రెస్ ఇవ్వు. ఆ, బావకి తర్వాత అర్థమయ్యేలాగా చెప్దాంలే. అయ్యో, అది అసలు కుదరదు. అంటే ఏంటి అర్థం? ఇవాళ నువ్వు స్టే చేయాలి. హా. ఆ, ఆ రోజు నీకు నేను వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వు సరదాగా తీసుకున్నావు కదూ. నాన్న ప్లీజ్ ఆయన్ని వదిలేయండి. వదులుతాను, కానీ వీడు ఈ ఊర్లో ఉండకూడదు, ఈ స్టేట్లోనే ఉండకూడదు. అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళను. తను ఎక్కడ ఉంటుందో అక్కడే నేను కూడా ఉంటాను. నాన్న ప్లీజ్. నువ్వేమో మాట్లాడక్కర్లేదు. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఇక నిన్నేం చెయ్యాలో నాకు తెలుసు. ప్లీజ్ నాన్న వద్దు. ఇంకా వీడు చావాలా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకో. చెన్నైకి వెళుతున్నావు, రెడీ అవ్వు. సానియా, నేను పిలిస్తే తను రాదనుకున్నాను, కానీ వచ్చింది. వచ్చేసావమ్మా. నా మనవరాలు వచ్చేసింది. ఇక్కడ సీనరీస్ అన్ని నాకు బాగా నచ్చాయి. నీకు నచ్చిందా? చెప్పమ్మా. మీ అమ్మకి బాగా చెప్పమ్మా. అదేంటో నేను చెబుతాను. నాన్నకి ఇష్టమైందే అమ్మకి ఇష్టం. అవును, నేనెప్పుడు అంతే కదా మరి. అమ్మా, నాన్న చుట్టే బాగుంటుంది కదా. ఈసారి మనం నాన్న కూడా తీసుకొద్దాంలే. ఈ రోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మనల్ని ఇక్కడే ఉండమంటున్నారు. అయితే ఉందాం. కానీ మనం తిరిగి వెళ్ళాలని వాళ్ళతో నువ్వే చెప్పాలి, ఎందుకంటే నాన్న కోపడతారు. బాగుంది. ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? నేను చెప్పాల్సింది చెప్పేశాం. ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. ఎవరమ్మా? రవి బావా, యాక్చువల్లీ నేనే కాల్ చేసి ఆయనకి అన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. నువ్వేం భయపడకమ్మా, ఇక్కడికి వచ్చానని చెప్పు. నిజమే, ప్రాబ్లం ఏం లేదమ్మా. లేకపోతే నేనే మాట్లాడతాను. అయ్యో, కట్ అయింది. నేను ఇక్కడున్నానని తెలిస్తే ఆయన ఫీల్ అవుతారు. అవ్వనివ్వండి. అప్పుడప్పుడు ఫీల్ అవ్వాలి. అప్పుడే మా బాధ అర్థమవుతుంది. తీసి ఫ్లాట్లో ఉన్నామని చెప్పండి. హలో రవి బావా, మీటింగ్ అయిపోయిందా? మీటింగ్ అవ్వలేదు. నువ్వెక్కడా? నేను ఫ్లాట్లోనే ఉన్నాను. ఏ ఫ్లాట్లో? ఏంటి రవి బావా, మన చెలివినూరు ఫ్లాట్లోనే. ఫ్లాట్లో ఎక్కడా? నేను హాల్లోనే ఉన్నాను. ఏమైంది రవి బావా? ఏంటి కంగారుగా మాట్లాడుతున్నట్టున్నావు? అబ్బే, అదంతా ఏం లేదే, మీకు అలా అనిపిస్తుందంతే. పాప నీ పక్కనే ఉందా? పక్కనే ఉంది. తనకివ్వు. హలో నాన్న. పాప పాప నువ్వెక్కడున్నావు? నేను హాల్లో ఉన్నాను. సరే నాన్న, రేపు మీరు ఎప్పుడు వస్తున్నారు? ఏమీ చెప్పలేను. ఇప్పుడేమీ చెప్పలేను.
ఇప్పుడే నువ్వు నా మేనకోడలివి. ఎంత అర్థంగా అబద్ధం చెబుతున్నావు? నేనేం అబద్ధం చెప్పలేదే, మన హాల్లోనే కదా ఉన్నాము. ఏంట్రా? నాకు ఈ ఫ్లాట్ పై నుంచి దూకి చావాలనిపిస్తోంది. అయితే ఆ రిపోర్ట్ ఫైనల్ చేసి దూకి చావు. రే రవి, ఇప్పటి వరకు నీ గురించి ఎవరు అడగలేదు. రేపు నువ్వు ఆఫీస్కు రాక తప్పదు. ఏ ఆఫీస్? బోర్డ్ ఆఫీస్. ఏంట్రా ఈ ప్రశ్న? నా జీవితం చేజారిపోయింది. వల్ల నాది కూడా. రే, తను నా కూతురుతో కూడా అబద్ధం చెప్పించిందిరా. తను నన్ను బాగా మోసం చేసిందిరా. సరే, నేను అక్కడికి వస్తాను. ఎందుకు? నేను కూల్ చేయడానికి. ఎందుకురా? వద్దా? అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏదేమైనా అమ్మకి ఇక్కడ కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. రవి, రవి, నేను వచ్చేసాను. బాలా, అన్నిటికీ పరిష్కారం ఉంది, నువ్వు కూల్గా ఉండు. బిందు ఎవరితోనైనా వెళ్ళనివ్వు. నాకు నా కూతురు కావాలి. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలా, లేదంటే కూతురు కావాలా? నాకు నా కూతురు కావాలి, నేను బయటకు రావాలి. నువ్వు ఓ పని చెయ్యి, డోర్ని గట్టిగా తను తెరుచుకుంటుంది. డోర్ని పగలగొడితే ఫ్లాట్లో వాళ్ళు నన్ను దొంగ అనుకుంటారు. మరేం చేయాలి? నువ్వు కూల్గా ఉండు. ఎలా? ఏదో ఒకటి చేస్తాను, సరేనా? బాలా, నన్ను అనుమానంగా చూస్తున్నాడు. టైం బాగుంది, వెళ్ళిపోయాడు. నాకు కనిపించట్లేదు. అయ్యో, వీడు మళ్ళీ వచ్చేసాడా? రవి, వినపడుతోంది, చెప్పు. టాటా. వాడు నన్ను చంపేసేవాడు. రే రవి, బాలా. రే రవి. ఏంట్రా? ఏమైంది? ఏంటా శబ్దం?